దేవుని ప్రియమైన వారులారా, మరి ఈ ఉపవాస కూటాలలో ఈ దాదాపు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో ప్రతి సంఘములో ఉపవాస కూటాలు జరుగుతాయి. ఉపవాస కూటాలు జరగని సంఘం అంటూ ఏదీ ఉండదు. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా కూటాలు జరిపించుకుంటారు. ఉపవాస కూటాలు తప్పనిసరిగా. జరగని సంఘం ఏది కూడా ఉండదు. ఒకరు చేసేవాళ్ళు ఒకరోజు, 2 రోజులు చేసేవాళ్ళు 2 రోజులు, 3 రోజులు చేసేవాళ్ళు, 5 రోజులు చేసేవాళ్ళు, 10 రోజులు చేసేవాళ్ళు, 40 రోజులు చేసేవాళ్ళు, ఇలా వారి వారి పరిధుల కొలది చేస్తూ ఉంటారు. బాగా వినాలి, మంచిది. ఉపవాసాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. దేవుని బిడ్డలారా, ఉపవాసం గొప్పదా, ప్రార్థన గొప్పదా? ఉపవాసం టాపా, ప్రార్థన టాపా? చాలామంది ఉపవాసం ఉంటారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, మేము ఉపవాసం ఉండి ఎందుకు చూడడం, గోని పట్ట కట్టుకునగా ఎందుకు చూడడం, ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాం ఎందుకు చూడడం అని దేవుణ్ణే ప్రశ్నేస్తున్నారు. ఉపవాసం ఉన్నారు, మనకంటే టాప్గా ఉన్నారండి వాళ్ళు ప్రాణాలను ఆయాసపరుచుకున్నారు. వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నారు. మన మధ్య మధ్యలో కొట్టేస్తూ ఉంటాం, కానీ కనీసం టీయో టిఫిన్ అటువంటి ఏదో మొత్తానికి స్నాక్స్ అన్నా తినేస్తాం, ఏదో టీ అయినా తాగేస్తాం, నీళ్ళన్నా తాగేస్తాం, మజ్జిగైనా తాగేస్తాం. వాళ్ళు పూర్తిగా ప్రాణాలని ఆయాసపరుచుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం అయితే పెర్ఫెక్ట్గా చేస్తున్నారు. పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా ఉపవాసం చేస్తున్నారు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తున్నారు. కానీ ఉపవాసం చేసి వ్యాపారం చేస్తున్నారంట. పనుల చేత కఠినమైన పనులు చేయిస్తున్నారంట. గల్ఫోలు అలాగే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళని ఉపవాసం ఉండి పనుల చేత కఠినమైన పనులు చేయించేస్తారు, వ్యాపారాలు చేయించేస్తారు. గల్ఫ్ దేశంలో చూడండి, ఆ రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. పనులకి గుండెల్లో రైలు పరిగెడతాయి. వీళ్ళు ఇస్రాయల్ కూడా అంతే, వ్యాపారాలు పనులు అన్నీ మామూలే, కఠినమైన ఉపవాసం మాత్రం చేస్తారు. అంటే ఇక్కడ ప్రేయర్ ఏం కనబడతలేదు మనకి. 58:4 చూస్తే, మీరు కలహపడుతుంటారు, వివాదం చేస్తారు, అన్యాయంగా గుద్దులాడుతారు, ప్రార్థన కంఠస్వరము ప్రాణానికి వినబడినట్లుగా ప్రార్థన చేయరు. అంటే వీళ్ళకి అర్థమైంది, కేవలం పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా కఠిక ఉపవాసం చేయాలి అని అర్థమైంది అంతే. చాలామంది ఉంటారండి సంఘంలో 3 రోజులు ఉపవాసుకోవటాలంటే, 4 రోజులు ఉపవాసుకోవాలంటే, 5 రోజులు ఉపవాసుకోవటాలంటే 5 రోజులు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, 4 రోజులు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, 3 రోజులు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. మీ అందరికీ వందనాలు ఉపవాసాలు ఉంటున్నందుకు. అయితే కడుపు మార్చుకోవటమే ప్రాధాన్యమా? కన్నీటి ప్రార్థన లేదా? ఒకసారి ఒక ఆయన అన్నాను, ఏంటయ్యా అలా గెడ్డం పెంచేసావంటే, మీకు తెలీదా బ్రదరు అన్నాడు. తెలీదన్నా. మీకు తెలీదా బ్రదరు అన్నాడు. తెలీదన్నాను. మీకు తెలీదా బ్రదరు అని ముమ్మారు అడిగాడు. తెలీదయ్యా. తెలిస్తే ఎందుకు అడుగుతాను? 40 days ఫాస్టింగ్ అండి అన్నాడు. చాలా కాలం క్రితం ఇది. 40 days ఫాస్టింగ్ అయితే నువ్వు సైకిల్ మీద ఎందుకు తిరుగుతున్నావు? నీ తలంటుకుని, అంటే తలంపులను కడుక్కొని, నీ ముఖం కడుక్కుని, నీ కళ్ళు, నీ మాట, నీ చూపు, వీటన్నిటిని శుద్ధి చేసుకుని, గదిలోనికి వెళ్ళి గడపెట్టుకుని రహస్యమందు చూచు దేవునికి మొర్రపెట్టాలి కదా. సైకిల్ వేసి తిరుగుతున్నావేంటి? ఎప్పుడు చూసినా పగలంతా కనబడుతూనే ఉంటున్నాడు, రోడ్ల మీద తిరుగుతూనే ఉంటున్నాడు. గడ్డమేమో పెంచేశాడు. ఎంక్వైరీ చేస్తే శుభ్రంగా పాలు
గుడ్లు, హార్లిక్స్, బూస్ట్, బిస్కెట్లు అన్నీ తినేసి తిరిగేస్తున్నాడంట. అన్నమే తింటలేదు. ఫ్రూట్స్, ఏమండి, హార్లిక్స్, పాలు, గుడ్లు, అన్నం మాత్రమే తింటలేదు. ఇది ఉపవాసం. నాకు ఫ్యామిలీ తెలుసు. ఏమ్మా ఏంటి అన్నం వండుకోకుండా అట్లేస్తున్నావేంటి? ఉపవాసం కదరా శనివారం అన్నారు. సరే కాసేపు అలాగున్నాను. ఒక్కొక్కడికి అరడేసిన వేసి అట్లేసి 2 సట్టుపళ్ళు ఒక గ్లాసుడు పాలు ఇచ్చి తినేసి ఉపవాసానికి ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఇటమా అన్నం కన్నా హెవీ ఐటమ్ అయిపోయింది కదా, అన్నం కన్నా ఎక్కువ హెవీ ఫుడ్ అయిపోయింది కదా. చాలామంది అన్నం ప్లేస్లో ఇంకోటి తింటూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా చాలామంది వారాలు చేస్తారు. మంగళవారమో, శుక్రవారమో, శనివారమో, వారంలో ఏదో ఒక వారం టార్గెట్ చేస్తారు. ఆ వారంలో ఉపవాసం ఉంటారు, కానీ ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు. ఏమండి, ఈ వాక్యం లేకుండాను, అంటే వాక్య పఠనం, మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితం అన్నీ చక్కబెట్టేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు మొరపెట్టాలి. ఆయన నువ్వు ఆయన. ఇక ఎవరికి నువ్వు కనబడదు, నువ్వు ఎవరికి కనబడకూడదు. ఎవరు నీకు కనబడకూడదు, నీవెవరికి కనబడదు. ఎవరి స్వరాలు నీకు వినబడకూడదు, నీ స్వరం బయటికి వినబడకూడదు. నీకు తండ్రికే కాంటాక్ట్ ఉండాలి. ఇది ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి. అంతేగాని కడుపు మార్చుకొని అన్నం తినడం మానేసి పనులు చేసుకుంటూ నిద్రపోతూ టీవీలు కొంతమంది ఇంకా వెరైటీ మనుషులు ఉంటారు. ఉపవాసం ఉంటారు, టీవీలు మానరు. ఉపవాసం ఉంటారు, రీల్స్ మానరు. ఉపవాసం ఉంటారు, బూతులు మానరు, కజ్జాలు మానరు, ప్రయాణాలు మానరు. ఏంటండి ఉపవాసం? ఎవరికి ఉపయోగం ఇది? కనుక ఉపవాసం మీరు తనులాడుతూ గుద్దులాడుతూ ఇది కాదు. ఉపవాసం చేస్తున్నారు, కానీ కట్లు విప్పుదామని కానీ, కాడిమాను మైకులు తీద్దామని కానీ, బాధింపబడిన వారిని విడుదల చేద్దామని కానీ లేదు. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఉపవాసం ఎలా చేయాలి? ఇప్పుడైనా మీరు ఒక ఉపవాసం ఉండాలనుకుంటే మనఃపూర్వకముగా, అనగా మనస్ఫూర్తిగా, ఏమంటే కన్నీరు విడుస్తూ దుఃఖపడుతూ రండి నా దగ్గరికి. రండి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? గుళ్ళోకి వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినట్టేనా? ఆలోచించండి డీప్గా. గుళ్ళోకి వచ్చినోడు దేవుళ్ళలోకి వచ్చినట్టేనా? దేవుడి దగ్గరికి వచ్చినట్టేనా? కాదు. గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరూ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. ఉపవాసం ఉన్న ప్రతివాడు దేవుడి దగ్గరికి వచ్చినట్టు కాదు. మనఃపూర్వకంగా, మనసు పూర్తిగా తిరిగి, అంటే ఊరంతా తిరిగా, ఇంటి చుట్టూ తిరిగా, గుడి చుట్టూ తిరిగా, మరి ఏం తిరిగి? గిరగిర తిరిగా, అటు ఇటు తిరిగా, లోపలికి బయటికి తిరిగా, ఏం తిరిగి తిరిగి నా యొద్దకు రండి అంటే ఏదో దారి తప్పిపోయినోడు అలా వెళ్ళిపోయాడు. ఇది కాదురంటే వాడు తిరిగి ఎక్కడికి వస్తాడు? మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇది కాదురంటే మళ్ళీ వెనక్కి రావాలి. ఏదో పోయావు, అలాగా నీ ఇష్టానుసారంగా పోయావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, నీ ఇష్టానుసారంగా చూసావు, మాట్లాడావు, తిన్నావు, ఉన్నావు. కానీ అది కరెక్ట్ కాదు. తిరుగు, మనస్ఫూర్తిగా తిరుగు. ఇప్పుడు రా నా దగ్గరికి. తిరగకుండా ఉపవాసం ఉంటే, తిరగకుండా కడుపు కాల్చుకుంటే, అర్థమైందా? తిరగండి. చాలామంది దేవుని వైపుకి ఇంకా తిరగలేదు. బైబిల్ చదువుతున్నారు కానీ తిరగలేదు దేవుని వైపుకి.
గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరకు వచ్చినట్టు కాదు. వెళ్ళాలి, వినాలి, అంతే. మనస్ఫూర్తిగా వచ్చిన వాడు ఎవరంటే ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను, వింటాను అన్నవాడు. బాగా వినాలి, తిరగాలి దేవుని వైపుకు. తిరగకుండా నువ్వు ఉపవాసం ఎన్ని రోజులు చేసినా యూజ్లెస్, ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సరే, మత్తయి సువార్తలో చూద్దాం. వాళ్ళు కూడా ఉపవాసం చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఉపవాసం చేసి ఎలాగున్నారంటే వేషాలు వేసుకున్నారు. పొగటి వేషం వేసుకుంటారు, చూసారా? ఆడు ఈరోజు ఒక వేషం ఎత్తాడు, రేపు ఒక వేషం ఎత్తాడు, ఎల్లుండి ఒక వేషం ఎత్తాడు. అలాగా ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు వేషం వేస్తున్నారు. ఎలాగా? దుఃఖముగులైపోయి. ఎలాగండి? దుఃఖముతోటి, బాధతోటి, ఇది హ్యాపీనెస్ ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకున్న వాళ్ళకి దుఃఖముగులైపోయి, మనుషులకు కనబడాలని ముఖాన్ని బాగా వికారం చేసేసుకుని, ఎలాగమ్మా, ఏంటమ్మా అలాగున్నావేంటి, నీకు తెలియదా సిస్టరు? తెలీదమ్మా. నీకు తెలీదా సిస్టరు? 3 days నుంచి ఫాస్టింగ్, మంచిని తీసుకోలేదు, అందుకే వికారంగా అయిపోయింది. ఇటమ్మా, ఇది వేషధారణ. మళ్ళా ఇంకా ఏంటి, ఎటువంటి ప్రార్థన తెలుసా? వీధి మూలల్లో నిలబడి, దేవా ఈ వీధంతా రక్షించబడిపోవాలి, ఈ ఊరంతా రక్షించబడిపోవాలి, ఈ దేశమంతా రక్షించబడిపోవాలని వీధి యొక్క కార్నర్లో నిలబడి అబ్బో గొప్పలు చెప్పుకోవడానికి ప్రేయర్లు చేస్తూ ఉంటారంట. ఇదంతా ఏంటి? అప్పటి కాలంలో అది వేషధారణ. ఇప్పటి కాలంలో మైక్ ఉంటేనే గట్టిగా స్వరం వస్తుంది, పాట అయినా ప్రార్థన అయినా. అప్పుడైతే అందరికి కనబడాలని వినాలి. ఇప్పుడైతే మైక్ ఉంటేనే స్వరం వస్తుంది, కింద కూర్చుని పాడమంటే పాడలేం. మైక్ ఉంటేనే ప్రార్థన వస్తుంది, చాలా పెద్ద ప్రార్థన వచ్చేద్ది. నేను ఎవరిని కించపరచట్లేదు, చాలా చోట్ల నేను చూశాను కాబట్టి. మైక్ లేకుండా మామూలుగా కింద కూర్చుని ప్రార్థన చేయమనండి, 5 నిమిషాల్లో అయిపోద్ది. మైక్ ఉంటేనా చాలా పెద్ద పొడుగు వచ్చేస్తుంది. మనుషులకు కనబడాలని మీ ధర్మము కానీ, మీ ప్రార్థన కానీ, మీ ఉపవాసం కానీ చెయ్యొద్దు, సీక్రెట్గా ఉండాలన్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రాముఖ్యమా, ఉపవాసం ప్రాముఖ్యమా, ప్రార్థన ప్రాముఖ్యం అంటే ఉపవాసము కంటే కూడా ప్రార్థన ప్రాముఖ్యము. నీ ఉపవాసము ప్రార్థనతో ముడివేయబడి ఉండాలి, ప్రార్థనతో లింక్ అయ్యి ఉండాలి. ప్రార్థన ప్రక్కన పెట్టి ఉపవాసం చేస్తే ప్రయోజనం లేదు. ఉపవాసం ఎందుకు ఉండాలంటే ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి, ధ్యానం చేయడానికి, స్తుతించడానికి. అంతేగాని ఊరికినే కడుపు మార్చుకోవద్దు. ఊరికినే కడుపు మార్చుకోవాలి. పేషెంట్లు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టేనా? కాదుగా. ఊరికే కాదు, అన్నీ కట్టిపెట్టేసి నిత్యం స్తుతి 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 స్తుతి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆరాధన ఆరాధన ఆరాధన, ధ్యానం 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 ధ్యానం, నాన్ స్టాప్గా చేస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, ఉపవాసం అయింది, ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో స్వస్థ బుద్ధి గల ప్రార్థన కూడా లేదంట. ఏం లేదండి?
1 పేతురు 4:7 చూసినట్లయితే, కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చెయ్యండి, మెలకువగా ఉండండి. ప్రార్థన అయితే చేస్తారు, ఏమండి? స్వస్థత బుద్ధితో ప్రార్థన చేయరు. అంటే బుద్ధిలో స్వస్థత లేదు. స్వస్థత లేదంటే ఏమున్నట్టు? రోగం ఉన్నట్టు లెక్క. బుద్ధిలో ఏముంది? రోగం ఉంది. బుద్ధిలో ఏముంది? రోగం ఉంది. మంచి బుద్ధి కాదు అది, రోగాలు అంటుకుంటాయి. ప్రార్థన అయితే బాగా చేస్తావు, కానీ రోగబుద్ధి ఉంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు అన్నిటి అంతం సమీపించింది కాబట్టి స్వస్థత బుద్ధి కలిగి మెలకుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వినాలి, అన్ని చోట్ల ప్రార్థన జరుగుతున్నాయి, కానీ ప్రభావాలు ఏం జరగట్లేదు. అన్ని చోట్ల ఉపవాస ప్రార్థనలు, ఆఖరణ భోజనాలు, మాంసాలు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, అబ్బా ఎర్రగదీసి అరగదీసి కన్నీరు కార్చేసి మోకాలు వంచేసి గుండెలు బాధేసుకుని తెగ ప్రార్థనలు చేసేసారు కదా సంఘాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంలో. ఆఖరి భోజనాలు మళ్ళీ నేను బత్తా బియ్యం, నేను చికెను, నేను మటను, ఇక్కడ కన్నీరు కాచింది లేదు, ఏడిచింది లేదు, ఉపవాసం ఉన్నది లేదు, గుండెలు బాదుకున్నది లేదు, ఒక దర్శనం లేదు, ఒక స్వరం లేదు, ఒక పిలుపు లేదు, ఓ పాప పశ్చాత్తాపం లేదు, ఒక తీర్మానం లేదు, ఒక ఒప్పుకోలు లేదు. స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థన చేయండి. ఇంకా ఎలా ప్రార్థన చేయాలంటే యాకోబు 5:16 మీ పాపాలు ఒకరితో ఒప్పుకోండి, మీరు స్వస్థతను ఉన్నట్లు ఒకరికొరకు ఒక ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఎవడైనా ఒప్పుకుంటాడు అలాగా? ఇదిగో మొన్న నేను తిట్టాను, క్షమించే. ఇదిగో మొన్న మీ ఇంట్లో దోచుకున్నాను, క్షమించే. ఇదిగో మొన్న నేను ఏదో అన్నాను, క్షమించే. చెప్తారు అలాగా? చెప్పగలరా? ఒకరితో ఒకడు ఒప్పుకోవాలంట. ఒకవేళ పొరపాటు చేయకపోయినా వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒకసారి నేను ఎవరినో తిట్టాను, ఎవరినో కొట్టాను, ఎక్కడో నేను పలాని పొరపాటు చేశానని అలా కూడా చెప్పాలంట. పోద్దంట అలాగా పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. మీరు స్వస్థతను పొందినట్లు, మీరు స్వస్థతను పొందాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు చూసినా నీ కోసమే చేస్తావు, కానీ నేను అందరి కోసం చేయాలి, నా కోసం చేయకూడదు అని అనుకున్నావు ఎప్పుడైనా? ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు కూడా నీ కోసం చేయకూడదు, నీ పొరుగువాని కోసం, నీ ఇంట్లో నీ ఇరుగు పొరుగు కోసం, నీ స్నేహితుల కోసం. వాళ్ళకి ఎవరైనా కష్టాలు ఉంటాయి, ఎవరైనా హాస్పిటల్ ఉంటాయి, ఎవరి అప్పుల్లోనూ ఉంటాయి, ఎవరైనా ఇల్లు ఇంకా కంప్లీట్ కాకపోతే, ఎవరికైనా సరిగ్గా జాబ్ లేకపోతే, వివాహాలు కాకపోతే, కష్టాల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు మేలు కలగాలంటే, నీకు స్వస్థత కలగాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రార్థన ఎలా ఉండాలంటే 1 తిమోతి 5:5 అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకైకి అయింది దేవుని మీదనే తన నిరీక్షణించుకుని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు రేయింపగలు నిలకడగా ఉండును. అనాథలు, విధవరాళ్ళు గురించి చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. చాలా సంఘాల్లో ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ప్రభుత్వం సొమ్మంతా వెళ్ళే తినేస్తున్నారు అంటున్నారు అందరూ. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియమైన వారులారా, అనాథులు, విధవరాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు. అయితే ఈ అనాథులు, విధవరాళ్ళు ఏం చేస్తున్నారంటే పడుసోలు కంటే దారుణం అయిపోయారు. శుభ్రంగా ఏమండి, ఒక ఎకరమంత మంచమోటి ఉంటుంది, ఒక గోడంత టీవీ ఒకటి ఉంటుంది, దానికి తిన్నగా పడుకుని హ్యాపీగా సీరియల్ అన్నీ కంటిన్యూగా చూస్తూ, అది లేకపోతే కరెంటు పోతే ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతూ, కరెంట్ లేకపోతే ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతూ, కొండాలు చెప్పుకుంటూ,
జీవిస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిజంగా అనాథ అయిన విధవరాలను ఏకాకి అయి ఉన్న ఆ స్త్రీ దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలు, ప్రార్థనలు, రేయింబగళ్ళు నిలకడగా ఉండాలంట. విధవరాలు విధవరాలు చేసే పని ఏంటి? కొంపల దగ్గర ఉండడం కాదు, ఆ కొంపకి ఈ కొంపకి తిరగడం కాదు, సూరుగుడ్లు పెట్టడం కాదు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడ మాటలు ఇక్కడి చెప్పి మంచిని చెడుగా తిప్పి కొండాలు పెట్టవద్దమ్మా. జగడాలు పెట్టకు పెద్దమ్మోయ్, పెద్దమ్మ పెద్దమ్మ, సువార్తమ్మ శాంతమ్మ, పుల్లమ్మ ఎల్లమ్మ, ఏ అమ్మవైనా సరే. కాబట్టి మీరు ఉండాల్సింది అన్న కాదు. అన్నయ్య కూడా మందిరంలో ఉంది. అన్న క్రొత్త నిబంధనలో అన్న 84 సంవత్సరాల వృద్ధురాలు నిత్యం మందిరంలో ఉండి, ఉపవాసంలో ఉండి, పరిచర్యలు ఉండి, ప్రార్థనలో ఉండి, చక్కని వరం తలాంతులు కలిగి, దైవ దర్శనము కలిగి, ప్రవచన వరము కలిగి, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వృద్ధురాలు, 84 సంవత్సరాలు వృద్ధురాలైన ఆమె ఎలాగైతే ఉందో అలా ఉండాలి. అది నిజమైన ప్రార్థన. సంఘములో ప్రార్థన ధూపం ఉండాలి. విధవరాళ్ళు ఇళ్ళ కాడ ఉండకూడదంటే, ఎందుకంటే వారికి పని పాటలు ఏమి లేదు, పెన్షన్ ఇచ్చేస్తుంది, నెల వచ్చేసరికి 4 వేలు సరిపోద్ది. హల్లెలూయా. కాబట్టి హ్యాపీగా వండేసుకుని తినేసి ఒక పూటే తినండి, 2 పూటలు తినొద్దు. ఎందుకంటే బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. మిగతా సమయంలో గుళ్ళో పడి నా ఊరు, నా దేశం, నా కుటుంబం, నా సంఘం రక్షించబడాలి, అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయాలి. స్తోత్రం. వాళ్ళ కోసమే చెప్తున్నారు, మా కోసం ఏం చెప్పట్లేదని పురుషులు చూస్తున్నారండి. ఇలాగా పురుషులు చూస్తున్నారు. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. హలో పురుషులారా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. పురుషులందు పుణ్య పురుషులు వేరు అంటే అందరు పురుషులే. కానీ మంచి పురుషులు ఎవరు? ప్రభువుని నమ్ముకున్నవాడు, కోపము లేనివాడు, సంశయం లేనివాడు, చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే పురుషులు కావాలి. ఎత్తండి, చేతులు ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. 2 చేతులు ఉన్నాయా? పురుషులు మాత్రమే. 2 చేతులు పైకెత్తి నేర్చుకోండి ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. కోపాలు మానేయండి. ఒక్కోసారి పాస్టర్ గారు తిడతారు, ఎరా పోయిన వారం ఏమయ్యా, లేటుగా వచ్చావే, అట్టగారు ఆత్మానన్న అన్నే తిడుతున్నారు. నేను తిట్టకపోతే ఇంకెవరు తిడతారు? అన్యుని తిడతారా? మీరు రక్షణలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, పరలోకంలో కనబడాలని, మీరు బాగవ్వాలి, బాగా చదవాలి, మంచి లైఫ్ పొందాలని హెచ్చరిస్తాం. కోపాలు రాకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. పురుషులు పవిత్రమైన చేతులెత్తి కోపాలు సంశయాలు మాని ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రార్థనలు మనం చేస్తాం, కానీ దాంట్లో బిగింపు ఉండదండి, దాన్ని పట్టుదల ఉండదు. రోమా 12:12 రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఏంటండి? ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల. ఇల్లు కట్టాలని ఆలోచన వచ్చిందనుకో, ఏం చేస్తాం? ఏదో రకంగా కంప్లీట్ చేస్తా. పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందనుకో, ఏదో రకంగా చేసేస్తా. అవునా కదా? ఏదో రకంగా చేసేస్తా. ఓ పట్టుదల అనేది రావాలి మనిషికి.
పట్టుదల అనేది రావాలి. ప్రార్థనలో పట్టు లేదు. ప్రార్థన ఏమి లేదమ్మా, తలలు పైకెత్తాలి. ప్రార్థనలో ఏమి లేదు, పట్టు లేదు. అన్నిటికి పట్టు ఉంది. ఏమైనా సరే ఆ పిల్లల్ని ప్రేమించాలరా అనుకున్న పట్టు వచ్చిందంటే అంతే. మెసేజ్ల మీద మెసేజ్లు, మెసేజ్ మీద మెసేజ్లు పెట్టేస్తా, రోడ్లు కాసేస్తా, కాలేజీలు కాసేస్తారు. అవునా? పట్టుదల. లేదంటే యాసిడ్ వేసేస్తా, లేదంటే ఎంత పట్టుదల వచ్చేసిందో. ఆ పట్టుదల చదువులో ఉంటే బాగుండు, ఆ పట్టుదల భక్తిలో ఉంటే బాగుండు, ప్రార్థనలో ఉంటే బాగుండు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య శరీరధారి అయిన దినాల్లో మహారోధనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు, దేవునికి రిక్వెస్టులు చేశాడు. కన్నీటి ప్రార్థన, చెమట వచ్చేసింది, రక్తం వచ్చేసింది. అటువంటి ప్రార్థన అమ్మా. ఈనాడు సంఘాల్లో పేరుకు ఉపవాస ప్రార్థనలు, పేరుకేమో నేతి బీరకాయ అంట. పిండితే నెయ్యేమని వస్తుందా? నేతి బీరకాయలో నీళ్ళు వస్తాయి తప్ప. పేరుకేమో ఉపవాస కోటాలు, చాలా కోటాలకి వెళ్తున్నాను, చూస్తున్నాను. వాళ్ళు విశ్వాసులు వచ్చేదే 10ంటికి, వచ్చేది 10-11 వరకు వస్తూనే ఉంటారు. ఇక ఒక అరడజన మంది పాస్టర్లు ఏమో స్టేజీ మీద ఉంటారు. వాళ్ళందరూ చెప్తారు, సాయంకాలం ఇంకా మంచి భక్తులు వస్తారు, బేగ వచ్చేయండి అమ్మంటారు. వీళ్ళందరూ చెప్పేసరికి ఒక్కొక్కరు 20 నిమిషాలు, అర్ధగంట చెప్పేసరికి అయిపోద్ది. ప్రార్థన లేదు ఇంతకే. సాయంకాలం ఇంకా మంచి దైవజనులు వస్తున్నారమ్మా, బేగ వచ్చేయండి అంటారు. సాయంకాలం కూడా ఒక అరడజన మంది 3-4 చెప్తారు, వాక్యాలు విని వెళ్ళిపోతారు. ప్రార్థన ఏది? అందుకే సాలేము సంఘంలో ఎక్కువ పాస్టర్లను పెట్టకుండా ప్రార్థనలో నలపాలి, ఆరాధనలో నలపాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇందాక వచ్చిన పాస్టర్ గారు ఎన్ని గంటల వరకు ఉంటారండి? 12 గంటల వరకు, 1 గంట వరకు, 2 గంటల వరకు ఉంటారండి మా సంఘస్థులు. నైట్ ఎన్ని గంటలకు వస్తారు? 9 గంటలకు వచ్చేస్తారు ఉదయం. ఆశ్చర్యపోతున్నాడు. మీరు రేపు 12వ తారీఖున మా సంఘంలో చెప్పాలండి అంటున్నాడు. ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోతారంట ఉపవాస కోటాలు. ఇంకో సంఘానికి వెళ్ళాను నేను. 7 నుంచి 9 అయిపోయింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు, 7 to 9. ఎందుకు ఉపవాసం ఉంటున్నా? ఉపవాసం ఉంటే అన్నీ మర్చిపోయి, మోషే ఎక్కిన కొండ దిగి రాలేదు మహిమ పొందే వరకు. 120 మంది సంఘం ఎక్కిన మేడ దిగి రాలేదు. ఇల్లు వాకిలి, పిల్లలు జల్లలు మొత్తం అన్నీ విడిచి మరిచి, స్నాన పానాలు విడిచి మరిచి, నిద్రాహారాలు విడిచి మరిచి ప్రార్థన చేశారు. అది ఉపవాస ప్రార్థన. ఓకే, ప్రార్థనలోనూ క్వాలిటీ ఉండాలి, ఉపవాసంలోనూ క్వాలిటీ ఉండాలి. ప్రార్థనలోనూ క్వాలిటీ ఉండాలి, ఉపవాసంలోనూ క్వాలిటీ ఉండాలి. తనులాడుచు గుద్దులాడుచు ఉపవాసం వేషధారుల వల్లే ఉండకండి. కేవలం కడుపు మార్చుకోవడమే కాదు, కన్నీరు కార్చటం నేర్చుకోండి. ఉపవాసం అంటే ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థనలో స్వస్థత ఉండాలి. ప్రార్థన దాంట్లో పాపము లేని ప్రార్థన అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. విసుగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? విసుగక చేయాలి, నిత్యము చేయాలి. స్తోత్రం. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలమ్మా? ఈ మెలకువ అనేది సంవత్సరం అంతా కూడా బ్రతుకున్నంతకాలం మెలకువ చేయాలి. మరి ఉపవాస కోటాల్లో అసలు నిద్రే ఉండకూడదు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నది మార్కు సువార్త 14:38లో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు అంటే మన జీవితాంతం చేయాలి. ప్రభువు వచ్చి రాకడ వరకు. సాతాను తిరిగిలాడేస్తున్నాడు, భయంకరంగా తిరిగిలాడేస్తున్నాడు, గర్జించు సింహంలాగా తిరిగేస్తున్నాడు. ఎవరిని లాగేద్దామా, ఎవరిని మింగేద్దామా, ఎవరిని పీకేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎవరినో నరకం తోసేద్దామని. నువ్వు నిద్రపోతూ ఉంటే చాలా ఆత్మలు పాడైపోతుంటాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, భక్తి పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఏదో ఒకరోజు మెలకువ కాదు. అర్థమైందండి?
స్తోత్రం. మన సాలిం సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తున్నారు బిడ్డలు, వందనాలు. నైట్ అంతా, సాయంకాలము మనం 6 గంటలకి ప్రార్థన మొదలుకు మళ్ళీ తెల్లారు 5 గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఏమండి, అయితే ఆ మెలకువే కాదు, నిత్యం మెలకువగా ఉండాలి. మరి ఉపవాస ప్రార్థనలో నిద్రే ఉండకూడదు. నిద్రే ఉండకూడదు. రంచి